Hello everyone, నేను మీ లెక్కల మాస్టారు హరగోపాల్. ఆఫ్టర్ అ లాంగ్ గ్యాప్ ఐఎమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో మనం 8th క్లాస్లో ఉండే అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ చతుర్భుజాలని అర్థం చేసుకుందాం అనే టాపిక్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈ టాపిక్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. సో అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ చతుర్భుజాలని అర్థం చేసుకుందాం. దీనికంటే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే పాలిగాన్, తెలుగులో దీన్ని బహుభుజ అని పిలుస్తాం. దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లో 2 ఎక్సర్సైజెస్ కేవలం ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీద మాత్రమే ఉన్నాయి. దీని తర్వాతే మనం అసలైన క్వాడ్రిలేటరల్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అసలు ఏంటి పాలిగాన్ అంటే? సో సింపుల్, మినిమం 3 సైడ్స్తో ఫామ్ అయ్యే క్లోజ్డ్ సర్ఫేస్ని మనం సింపుల్గా పాలిగాన్ అని పిలవచ్చు. ఎందుకు మినిమం 3 సైడ్స్ అంటున్నాను? 2 సైడ్స్ ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ ఇమాజిన్, మనకి బాగా రియల్ లైఫ్లో కనపడే ఎక్కడైనా ఒక ఇల్లు కడుతున్నప్పుడు జనరల్గా 4 వాల్స్ ఉంటాయి, ఒక రూమ్ ఫామ్ అవుతుంది. కొన్ని చోట్ల 3 గోడలతో కూడా రూమ్ కట్టడానికి ఛాన్స్ ఉంది. బట్ 2 వాల్స్తో ఒక క్లోజ్డ్ సర్ఫేస్ లేదా క్లోజ్డ్ రూమ్ కట్టడం అనేది ఇంపాసిబుల్. అంటే మినిమం 3 వాల్స్ ఉంటేనే ఒక రూమ్ కట్టగలం. అలాగే మినిమం 3 స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పుడు మాత్రమే మనకు ఒక పాలిగాన్ లేదా ఒక క్లోజ్డ్ సర్ఫేస్ ఫామ్ అవుతుంది. సో మినిమం 3 సైడ్స్తో ఆఫ్కోర్స్ మీకు చూడగానే అర్థమైపోతుంది, దీన్ని మనం ట్రయాంగిల్ లేదా తెలుగులో అయితే త్రిభుజం అని పిలుస్తాం. సో మినిమం 3 సైడ్స్తో ఫామ్ అయ్యే ఈ క్లోజ్డ్ సర్ఫేస్ని మనం పాలిగాన్ అని పిలుస్తాం. బహుభుజి, బహు అంటే ఒకటి కంటే ఎక్కువ అని. మరి 4 సైడ్స్తో కూడా ఫామ్ అవ్వచ్చు కదా, మినిమం 3 అంటున్నారు అంటే కనీసము 3 అంటున్నారు, 3 కంటే ఎక్కువ ఉండొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, అఫ్ కోర్స్ 3 సైడ్స్తో ఫామ్ అయితే ఈ షేప్లో ఉంటుంది. అదే కనుక ఒక సైడ్ పెంచితే ఇలా క్వాడ్రిలేటరల్, దీన్నే తెలుగులో చతుర్భుజం అని పిలుస్తూ ఉంటాం. మన టాపిక్ కూడా దీని గురించే. అయితే 4 సైడ్స్ దాటి 5 సైడ్స్ ఉంటే మనకి ఈ షేప్ ఫామ్ అవుతుంది. దీన్ని మనం ఇంగ్లీష్లో అయితే పెంటగాన్, తెలుగులో అయితే పంచభుజి అని పిలుస్తూ ఉంటాం. అలాగే 6 సైడ్స్ ఉంటే షడ్భుజి, హెక్సాగాన్. అలాగే 7 సైడ్స్ ఉంటే 8 సైడ్స్, 9 సైడ్స్, 10 సైడ్స్. సో ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ కనపడుతున్నవన్నీ డిఫరెంట్ పాలిగాన్స్. వాటిల్లో ఉండే నెంబర్ ఆఫ్ సైడ్స్ వల్ల వాటికి స్పెసిఫిక్ నేమ్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఓవరాల్గా వీటన్నిటినీ మనం బహుభుజులు, పాలిగాన్స్ అనే పిలుస్తాం. ఓవరాల్గా పాలిగాన్స్కి సంబంధించిన కామన్ ప్రాపర్టీస్, అన్నిటికీ వర్తించే ధర్మాలేంటి, వాటి గురించే మనం ముందు డిస్కస్ చేయాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే పాలిగాన్స్లో బేసిక్గా 2 రకాలు ఉంటాయి. 2 టైప్స్ ఆఫ్ పాలిగాన్స్ విల్ బి దేర్. వాటిలో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్నన్నా ఉండనివ్వండి, 3 సైడ్స్ మొదలుపెట్టి ఇక్కడ నేను జస్ట్ 10 వరకు మాత్రమే చూపిస్తున్నాను. దాటి కూడా మనకి పాలిగాన్స్ ఫామ్ అవుతాయి, అంటే బహుభుజులు ఫామ్ అవుతాయి. బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సైడ్స్ వాటికి స్పెసిఫిక్ నేమ్స్ కూడా ఉంటాయి. బట్ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ నేను ఇక్కడ 3 నుంచి మొదలుపెట్టి 10 వరకు చూపిస్తున్నాను. సో నెంబర్ 1, ఈ పాలిగాన్స్ని బేసిక్గా 2 రకాలుగా మనం క్లాసిఫై చేయొచ్చు. ఒకటి రెగ్యులర్ పాలిగాన్స్, క్రమ బహుభుజులు. సెకండ్ వన్ ఇర్రెగ్యులర్ పాలిగాన్స్, అపక్రమ బహుభుజులు. ఏంటి రెగ్యులర్, ఇర్రెగ్యులర్ అంటే? సో సింపుల్, మీరు ఏ పాలిగాన్ అయినా తీసుకోండి, అంటే 3 సైడ్స్ ఉండే దగ్గర నుంచి 10 సైడ్స్ ఉండే వరకు ఏ పాలిగాన్ అయినా తీసుకోండి. వీటిల్లో కనుక అన్ని సైడ్స్ అలాగే అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అంటే సైడ్స్ ఒకదానికొకటి ఈక్వల్గా ఉండి యాంగిల్స్ ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటే వాటిని మనం రెగ్యులర్ పాలిగాన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ట్రయాంగిల్ ఇలా తీసుకోండి, ఆల్ సైడ్స్ కనుక ఈక్వల్గా ఉంటే, అలాగే ఆల్ యాంగిల్స్, 3 యాంగిల్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఉన్నాయి, 3 సైడ్స్ ఒకదానికొకటి ఈక్వల్గా ఉండి అలాగే 3 యాంగిల్స్ ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటే దీన్ని మనం రెగ్యులర్ పాలిగాన్ అని పిలవచ్చు. అఫ్ కోర్స్ ఈ రెగ్యులర్ పాలిగాన్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ అలాగే నెంబర్ ఆఫ్ యాంగిల్స్ 3 ఉండడం వల్ల, 3 ఉండడం వల్ల దీన్ని మనం ఈక్విలేటర్ ట్రయాంగిల్ అని పిలుస్తాం. అలాగే 4 సైడ్స్ ఉండే రెగ్యులర్ పాలిగాన్ తీసుకుంటే ఆల్ ద 4 సైడ్స్ ఈక్వల్గా ఉండి ఆల్ ద 4 యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే అఫ్ కోర్స్ దీన్ని క్వాడ్రిలేటరల్ అని పిలుస్తాం, రెగ్యులర్ పాలిగాన్ అని పిలుస్తాం. బట్ స్టిల్ ఆల్ సైడ్స్ అండ్ ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండడం వల్ల దీన్ని మనం స్క్వేర్ అని పిలుస్తాం. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అన్ని పాలిగాన్స్లో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉండి ఆల్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటే ఓవరాల్గా దాన్ని మనం రెగ్యులర్ పాలిగాన్ అని పిలుస్తాము. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది రెగ్యులర్ పాలిగాన్ అయినప్పుడు సింపుల్గా ఈ ప్రాపర్టీ హోల్డ్ చేయని దాన్ని మనం
ఇర్రెగ్యులర్ పాలిగాన్ అని పిలుస్తాం. ఇది బేసిక్గా మనం అర్థం చేసుకోవాల్సింది. రెగ్యులర్ పాలిగాన్ అన్న వర్డ్ మైండ్లోకి రాగానే మీకు గుర్తుండాల్సింది ఏంటంటే దాంట్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్నన్నా ఉండనివ్వండి, అన్ని సైడ్స్ ఒకదానికొకటి ఈక్వల్ లెంత్లో ఉంటాయి, అన్ని యాంగిల్స్ కూడా ఒకదానికొకటి ఈక్వల్ సైజులో ఉంటాయి లేదా ఈక్వల్ వాల్యూ కలిగి ఉంటాయి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇక్కడ పాలిగాన్స్ తీసుకుంటున్నప్పుడు ట్రయాంగిల్ దగ్గర నుంచి మొదలుపెట్టి నెంబర్ ఆఫ్ సైడ్స్ 4 and 5 and 6 and 7, 8, 9, 10 వరకు తీసుకున్నాం మనం. ఇక్కడ మనం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక పాలిగాన్ ఇలా తీసుకుంటే లోపల ఫామ్ అయ్యే యాంగిల్స్ని మనం ఇంటీరియర్ యాంగిల్స్, అంతర కోణాలు అని పిలుస్తాం. ఈ అంతర కోణాలు కలిపితే ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ట్రయాంగిల్ తీసుకొని ఈ 3 యాంగిల్స్ ఇలా పక్కకు తీసుకొని యాడ్ చేస్తే 180 degrees వస్తుంది. ఇది మనం 6th క్లాస్ నుంచి వింటున్నాం. అలాగే క్వాడ్రిలేటరల్ తీసుకుంటే 4 sides and 4 angles ఉంటాయి. ఈ 4 యాంగిల్స్ని పక్కకు తీసుకొచ్చి యాడ్ చేస్తే 360 degrees అవుతుంది. మీరు మాన్యువల్గా అన్న కౌంట్ చేయొచ్చు, లేదంటే ఇలా చూస్తే మనకి కంప్లీట్గా సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది ఆల్ ద 4 angles. అలాగే పెంటగాన్ తీసుకొచ్చి ఆల్ ద 5 angles యాడ్ చేస్తే 540 degrees. అలాగే హెక్సాగాన్ యాడ్ చేస్తే 720 degrees. ఇలా డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ పాలిగాన్స్లో ఫామ్ అవుతున్నప్పుడు ఇక్కడ మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ పెరిగే కొద్దీ డెఫినెట్గా ఇంటీరియర్ యాంగిల్స్ యొక్క సమ్, అంతర కోణాల మొత్తము పెరుగుతూ ఉంది. ఎంత పెరుగుతుంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్లోనేమో 180 degrees వచ్చింది, క్వాడ్రిలేటర్లో ఏమో 360 degrees వచ్చింది, పెంటాగాన్లోనేమో 540 degrees వచ్చింది, హెక్సాగాన్లోనేమో 720 degrees వచ్చింది. కాస్త జనరలైజ్ చేయగలిగితే నంబర్ ఆఫ్ సైడ్స్ 3 ఉన్నాయి, ఒక 180 వచ్చింది. నంబర్ ఆఫ్ సైడ్స్ 4 ఉన్నాయి, 2 180s. 360 మనం 2 into 180 అని రాసుకోవచ్చు కదా, 2 180s వచ్చింది. నంబర్ ఆఫ్ సైడ్స్ 5 ఉన్నాయి, 3 180s వచ్చాయి. ఇక్కడ 5 ఉంటే ఇక్కడ 3 180s వచ్చాయి. నంబర్ ఆఫ్ సైడ్స్ 6 ఉంటే 4 180s వచ్చాయి. సో సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది నంబర్ ఆఫ్ సైడ్స్ ఎన్నైతే ఉన్నాయో దానికి కొంటే 2 తక్కువ వాల్యూతో 180ని మల్టిప్లై చేస్తే మనకి సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ వస్తుంది. సో సింపుల్గా అర్థం చేసుకోవాలనుకుంటే ఒక ఎన్ గాన్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్, గాన్ అంటే సైడ్. సో ఒక 5 ఉంటే 5 sides అని, 6 ఉంటే 6 sides అని. ఒక ఎన్ గాన్లో ఉండే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది n-2 into 180 degrees అవుతుంది. అంటే ఇప్పుడు n ప్లేస్లో ట్రయాంగిల్లో అయితే 3 ఉంటాయి కాబట్టి 3 పెట్టి చూడండి, 3 - 2 1 into 180 degrees. అలాగే క్వాడ్రిలేటర్లో 4 sides ఉంటాయి కాబట్టి n ప్లేస్లో 4 పెట్టి చూడండి, 4 - 2 which is nothing but 2 into 180 360 degrees. అలాగే పెంటాగాన్లో 5 sides పెట్టి చూడండి, 5 - 2 3 into 180 540. సో ఇలా సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎనీ ఎన్గాన్ లేదా పాలిగాన్ which is equal to n-2 into 180 degrees. ఏ బహుభుజ్లో అయినా అంతర కోణాల మొత్తం ఈక్వల్ టు n-2 into 180 degrees అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దీన్ని బేస్ చేసుకొని మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇది అంతర కోణాల మొత్తం అంటున్నాం. సో ఇప్పుడు ఒక క్వాడ్రిలేటరల్ లేదా ఒక ట్రయాంగిల్ లేదా ఒక పెంటాగాన్ తీసుకుంటే లోపల వైపున ఉండే యాంగిల్స్ ఇవి. అలా కాకుండా ఒక పాలిగాన్ తీసుకుంటున్నారు, అది క్వాడ్రిలేటరల్ కావచ్చు, పెంటాగాన్ కావచ్చు, హెక్సాగాన్ కావచ్చు. అన్ని సైడ్స్ని బయట వైపుకి ఇలా ఎక్స్టెండ్ చేస్తే మనకి బయట కూడా కొన్ని యాంగిల్స్ కనపడుతున్నాయి. వీటిని మనం బాహ్య కోణాలు, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అని పిలుస్తాం. ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మాత్రం జాగ్రత్తగా వినండి, ఈ ఎక్స్టీరియర్ యాంగిల్స్ మాత్రం ఈ క్వాడ్రిలేటరల్ లేదా పెంటాగాన్ లేదా హెక్సాగాన్ లేదా ట్రయాంగిల్ వీటితో ఎన్ని సైడ్స్ నేను సంబంధం లేకుండా ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎప్పుడు యాడ్ చేసినా ఎగ్జాక్ట్గా 360 degrees మాత్రమే వస్తుంది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పటివరకు మనం 3 points డిస్కస్ చేసి పాలిగాన్స్లో 2 different types ఆఫ్ పాలిగాన్స్, రెగ్యులర్ పాలిగాన్స్, ఇర్రెగ్యులర్ పాలిగాన్స్. అలాగే ఇంటీరియర్ యాంగిల్ సమ్ వచ్చేసి n-2 into 180 degrees. అలాగే ఎక్స్టీరియర్ యాంగిల్ సమ్ వచ్చేసి 360 degrees కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే ట్రయాంగిల్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఓన్లీ సైడ్స్ మాత్రమే కనపడతాయి. అదే మీరు క్వాడ్రిలేటరల్ అబ్జర్వ్ చేస్తే సైడ్స్ మాత్రమే కాకుండా మీరు ఆపోజిట్ వర్టిసెస్ కనుక జాయిన్ చేస్తే వాటిని మనం డయాగనల్స్ అని పిలుస్తాం. సో ట్రయాంగిల్లో అయితే ఎలాంటి డయాగనల్స్ ఉండవు, ఓన్లీ సైడ్స్ మాత్రమే ఉంటాయి. అండ్ క్వాడ్రిలేటరల్లో మీరు అబ్జర్వ్ చేస్తే 2 డయాగనల్స్ ఫామ్ అవుతాయి. అదే మీరు పెంటాగాన్లో అబ్జర్వ్ చేస్తే
5 డయాగ్నల్స్ ఫామ్ అవుతాయి. అలాగే హెక్సాగన్లో అసలు డయాగ్నల్స్ అంటే సైడ్స్ కాకుండా లోపల వైపు వచ్చేవి. అసలు ఈ డయాగ్నల్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దీనికి కూడా ఒక స్పెసిఫిక్ ఫార్ములా ఉంది. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ పాలిగాన్ విత్ ఎన్ సైడ్స్, ఎన్ భుజాలు ఉండే బహుభుజిలో ఉండే కర్ణాల సంఖ్య n ఆఫ్ n-3 డివైడెడ్ బై 2. సో ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ అండి. ఒక్కసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ n = 3 తీసుకుందాం. అంటే ట్రయాంగిల్లో కేవలం భుజాలు మాత్రమే ఉంటాయి, మనకి డయాగ్నల్స్ ఉండవని తెలుసు. అలాగే n ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 3 × 3 - 3, 3 - 3 ఏమవుతుంది, 0 అవుతుంది. 0 × 3 0 అవుతుంది, డివైడెడ్ బై 2 చేసినా మనకి 0 వస్తుంది. సో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ది ట్రయాంగిల్ 0 అవుతుంది. అదే మనకి క్వాడ్రిలేటరల్ తీసుకుంటే n ప్లేస్లో 4 సబ్స్టిట్యూట్ చూడండి, 4 × 4 - 3 ఏమవుతుంది మనకి, 4 × 4 - 3 4 అవుతుంది, డివైడెడ్ బై 2 విచ్ ఈస్ నథింగ్ బట్ 2 అవుతుంది. అంటే క్వాడ్రిలేటరల్లో 2 డయాగ్నల్స్ వస్తాయి. అదే మనం పెంటాగన్లో నెంబర్ ఆఫ్ సైడ్స్ 5 కాబట్టి 5 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, 5 × 5 - 3 విచ్ ఈస్ నథింగ్ బట్ 5 × 2 డివైడెడ్ బై 2 క్యాన్సిల్ అయిపోయి 5 మిగులుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, ఈ పర్టికులర్ చాప్టర్ అండర్స్టాండింగ్ క్వాడ్రిలేటరల్స్ అని ఏదైతే ఉందో, ఇప్పుడు నేను డిస్కస్ చేసిన ఈ 4 ఇంపార్టెంట్ పాయింట్స్తో మీరు 2 కంప్లీట్ ఎక్సర్సైజెస్ చేసేయచ్చు. చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా పవర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇది. వీటితో క్యాలిక్యులేషన్ బేస్డ్గా ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. హోప్ ఈ వీడియోలో నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేస్తానో మీకు అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఆల్ ద 4 ఇన్ఫర్మేషన్స్ నేను డిస్కస్ చేసినవి మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి ఫాలో అవ్వండి. మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్లో ఉండే కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్తో మళ్ళీ మీట్ అవుతాం. విల్ మీట్ ఇన్ దాట్ వీడియో. అంతవరకు టేక్ కేర్. లెక్కల మాస్టారు హరగోపాల్.